మనిషి ఈ ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా ప్రకృతి కొన్ని రహస్యాలను తన గర్భంలో దాచిపెట్టినట్లుగానే ఉంటుంది. ప్రళయం, నాశనం, ప్రపంచానికి చివరి గడియలు మొదలయ్యే ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందని మీరెప్పుడైనా విన్నారా? ఇలాంటి ఒక భయంకరమైన సంకేతం ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తుంది. మరణానికి ముందస్తు హెచ్చరిక ఇచ్చే ఒక చేప. జపాన్ ప్రజలు దీనిని మరణానికి దూత అని పిలుస్తారు. మెక్సికో ప్రజలు దీనిని ప్రళయానికి సంకేతం అని నమ్ముతారు. ప్రపంచం దీనిని డూమ్స్డే ఫిష్ అని పిలుస్తుంది. ఇది ఒక తుఫానుకు ముందే వస్తుందా లేక భూకంపానికి ముందు కనిపిస్తుందా? ఇది సహజ ప్రమాద సంకేతమా లేక ప్రకృతి మనతో మాటలు చెబుతున్నదా? గతంలో ఇది కనిపించిన ప్రతిసారి ప్రపంచం ఓ పెనుగుపెత్తకు సాక్ష్యమైంది. 2011 జపాన్ సునామీ, 2020 మెక్సికో భూకంపం, ఇప్పుడు మళ్ళీ 2025 మళ్ళీ ఇదే ఓర్ ఫిష్ సముద్రం పైకి వచ్చింది. ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక రహస్యమైన సంఘటనతో ఉలిక్కిపడుతుంది. సముద్ర గర్భంలో నివసించే అరుదైన ఓర్ ఫిష్ మెక్సికో తీరంలో దర్శనమిచ్చింది. ఈ చేప తీరానికి రావడానికి ఒక్కసారి జరిగిన విషయం కాదు. ఇంతకుముందు 2011లో కానీ ఆ తర్వాత చూసుకున్న వినాశనం ఏ స్థాయిలో జరిగిందో ప్రపంచం ఇప్పటికీ చూస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే చేప మెక్సికో తీరానికి వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో ఘోరమైన ప్రకృతి విపత్తి సంభవించిందని భయం ప్రపంచాన్ని వెంటాడుతుంది. సో ఈ చేప వేల మీటర్ల లోతులో ఉంటుంది సముద్రానికి, కానీ ఉపరితలంపై అసలు ఎందుకు వచ్చింది? ఇది ఒక మనకి మిస్టరీగా మిగిలిపోతుందా? అస్సలు కాదు. ఈ అద్భుతమైన వీడియోతో మీ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెప్పబోతున్నాం. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు మీరు కూడా మాతో సహకరించండి. పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. చూశాక మీకు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఓర్ ఫిష్ అనేది సముద్రం లోతుల్లో నివసించే ఒక అరుదైన చేప. ఇది సాధారణంగా 200 మీటర్ల కంటే లోతైన ప్రాంతాల్లో ఉంటుందని భావించబడుతుంది. దీని శరీరం సన్నగా పొడవుగా ఉండి 11 మీటర్లు అంటే 36 అడుగుల వరకు పెరుగుతుంది. ఓర్ ఫిష్ను సీ సర్పెంట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది సముద్ర సర్పాన్ని పోలి ఉంటుంది. జపాన్లో ఓర్ ఫిష్ను రిగునో సుకై అంటే సముద్ర జల దేవాలయపు దోత అని పిలుస్తారు. అక్కడి పురాణాల ప్రకారం ఈ చేపలు ఉపరితలానికి చేరడం, భూకంపాలు లేదా సునామీల వంటి ప్రకృతి విపత్తులకు సంకేతంగా భావించబడుతుంది. అయితే శాస్త్రీయంగా ఈ నమ్మకానికి స్పష్టమైన ఆధారాలైతే లేవు. ఉదాహరణకు 2011లో జపాన్లో వచ్చిన భారీ భూకంపానికి ముందు ఓర్ ఫిష్లు ఎక్కువగా కనిపించాయని కొన్ని నివేదికలు సూచించాయి. కానీ ఈ పరిశీలనకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం ఈ చేపల ప్రవర్తన మరియు ప్రకృతి విపత్తుల మధ్య సంబంధాన్ని నిర్ధారించబడలేదు. ఇక మన శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు మెక్సికో తీరంలో ఓర్ ఫిష్ కనిపించడం ప్రళయం వంటి విపత్తులకు సంకేతమని చెప్పడం అది ఏమాత్రం సరికాదు. ఇది సముద్ర జీవుల ప్రవర్తనలో సహజ మార్పుల వల్ల కూడా జరిగి ఉండవచ్చు. అందువల్ల ఈ సంఘటనపై ఆందోళన చెందకుండా శాస్త్రీయ దృక్పథంలో చూడడం చాలా మంచిది. ఇటీవల కాలంలో చిలీ తీరంలో కూడా ఒక ఓర్ ఫిష్ కనిపించడం స్థానిక ప్రజల్లో కొంచెం భయాందోళన రేకెత్తించింది. అక్కడి ప్రజలు ఈ చేపల ప్రదర్శనను భూకంపాల సంకేతంగా భావించారు. అయితే శాస్త్రీయ పరిశీలనలు ఈ నమ్మకాలను సమర్థించలేదు. కాబట్టి సముద్ర జీవుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. సమగ్రంగా ఈ ఓర్ ఫిష్ల ప్రదర్శన మరియు ప్రకృతి విపత్తుల మధ్య సంబంధం గురించి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల ఈ చేపల ప్రదర్శనను ప్రకృతి విపత్తుల సంకేతంగా భావించడం కంటే శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించడం చాలా ఉత్తమం. సో మీరు కూడా ఆలోచించండి. డూమ్స్డే ఫిష్ పేరిట జరిగే మోసాన్ని మీరు నమ్మవద్దు. ఏదో జపాన్లో 2011లో వచ్చిన భారీ సునామీకి ముందు ఓర్ ఫిష్లు చేరాయని, 2020లో మెక్సికో తీరంలో ఈ చేప కనిపించిన కొన్ని రోజుల్లోనే భారీ భూకంపం సంభవించిందని శాస్త్రీయ దృక్పథంగా మనకి ఎటువంటి థియరీసు లేవు. ఇంకా దీని గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కూడా సముద్ర జీవుల ప్రవర్తనలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు అయితే చూసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎస్పెషల్లీ టార్టైల్స్ తాబేళ్లు ఎక్కువగా సముద్రం ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టాయని చెప్పేసి, సముద్రం ఒడ్డున చాలా తాబేళ్లు చచ్చిపడి ఉన్నాయని చెప్పేసి మనకి చాలా వీడియోస్లో చాలా కథనాల్లో చెప్పి ఉన్నాయి. కానీ వీటికి ఎటువంటి ప్రకృతి విపత్తులకైతే సంబంధం లేదు. సో అవి ఒక్కొక్కసారి సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ సముద్రంలోకి ప్రయాణించడం సంఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఆస్ట్రేలియా తీరంలో ఉన్న ఇటీవల డాల్ఫిన్లు కనుమరుగవడం లేదా చనిపోయే తీరానికి చేరడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు 2023లో తస్మానియా తీరంలో సుమారు 230 తిమింగలాలు చిక్కుకుపోయాయి. ఇలాంటి సంఘటనలు సముద్ర జీవుల ప్రవర్తనలో మార్పులను సూచిస్తాయి. ఇవి పర్యావరణ మార్పులు, సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల లేదా ఇతర కారణాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు.
ఈ సంఘటనలు సముద్ర పర్యావరణంలో జరుగుతున్న మార్పులను సూచిస్తున్నాయి. సముద్ర జీవుల ప్రవర్తనలో ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవడానికి మరింత పరిశోధనలు అయితే మనకు చాలా అవసరం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే దీనికి ప్రకృతి విపత్తికి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.